వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళలకు మరింత ఆర్థిక భరోసా ఇస్తోందని వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవలూరి దొరబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కుల పంపిణీలో భాగంగా పెద్దాపురం లూథరన్ హైస్కూల్ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయార్ అధ్యక్షతన జరిగిన సభలో వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్తో పాటు దొరబాబు మాట్లాడుతూ మహిళల ఆర్థిక భరోసాకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. మహిళా సాధికారతతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. తొలుత సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి స్వయం సహాయక సంఘాల సభ్యులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4వ విడత ఆయా సంఘాలకు విడుదలైన సుమారు 6 కోట్ల చెక్కులను దొరబాబు అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కనకాల మహాలక్ష్మి, అగ్రో డైరెక్టర్ సయ్యద్ జానీ, మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, మెప్మా సీఎంఎం కౌన్సిలర్లు రాజా, ఆకుల కృష్ణ బాపూజీ, పెంటకోట సత్యబాబు, కోఆప్షన్ సభ్యులు వాసంశెట్టి గంగా, షేక్ రఫీ, గోడ అప్పారావు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసానికి బ్యాంకులన్నీ కూడా, ఎందుకంటే బ్యాంకులు మనకేమి ఊరకనేవు, బ్యాంకులు మనకి ఎందుకు ఇస్తాయి డబ్బులు, మనం ఇచ్చినటువంటి మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రతి నియోజకవర్గాన్ని తిరిగినప్పుడు ఇంకా నాకు గుర్తుంది. ఆ రోజు పెద్దాపురం పట్టణంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న అక్కా చెల్లెములందరూ కూడా ఆ రోజు ఘన స్వాగతం పలకడం జరిగింది. మీలాంటి అక్కా చెల్లెములందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మమ్మల్ని మోసం చేశాడు, మాకు ఇస్తానటువంటి రుణమాఫీ చేయలేదు, మీరు ఎప్పుడు కూడా మేము, ఎందుకంటే ఇటువంటి సంఘాలన్నీ కూడా ఈరోజు రుణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, మేమన్నీ కూడా మా కుటుంబాల పోషణకు కూడా సరిగ్గా లేదని రోజు చెప్పుకుంటే ఆయన ఏమన్నాడు, మీ మాటలు విన్నాను, నేను ఉన్నాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఒక దఫాలో తీరుస్తానని ఆయన అనలే. ఆయన ఏమన్నాడు, 4 దఫాల్లో మీ రుణం ప్లస్ వడ్డీతో సహా సార్ ఆసరా వైఎస్ఆర్ అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది, ఎందుకంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న అక్కా చెల్లెములందరూ కూడా ప్రతి మహిళామణిని కూడా లక్షాధికారిగా చేయాలని ఆ రోజు కలలు కన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు, రాజశేఖర రెడ్డి గారు.